ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైలోని 4వ పాసురం గురించి విందామా? ఆళి మழை கணாக ஒன்று நீ கைகரவேல் ஆழி యొలి పూక్కు முகந்து கொடு ஆத்தேரி ஊழி முதல்வனுரவம்போல் மெய் கருத்து பாழியந்தோளுடை அப்பற்பனாவன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்றதிர்ந்து தாழாதேசரங்க முதைத்த சிரமலை போல் வாழ புலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நிராடு మాగెల్దేలో రంబావాయి. ఈ వ్రతం చేపట్టే వారందరికీ దేవతలు తమ సేవలను అందిస్తారు. ముందుగా వానదేవుని కలుసుకుందాం. గంభీర స్వభావం గల వర్షాలకు అధిదేవత అయిన ఓ పర్జన్యుడా, నీవేమీ వినదీయకుము. గంభీర సాగరము లోపలిదాకా మునిగి నీటినంతా గ్రహించి గర్జించి ఆకాశమంతా వ్యాపించి సృష్టికి ఆదికారణుడైన శ్రీయహపతి యొక్క శరీరం వలె నల్లని శరీరవి కమ్ము. ఆపై విశాల సుందరహస్తుడైన పద్మనాభుని కుడి చేతిలోని శ్రీ సుదర్శన చక్రము వలె తళతళ మెరిసి వామహస్తమందలి పాంచజన్య శంఖము వలె లోకములదురునట్లు ఉరమవలెను. ఆ వెంటనే స్వామి చేతిలోని శ్రీ శారంగమునటి ధనస్సు విడిచిన శరవర్షమానున్నట్లు లోకాలు సుఖించున్నట్లు అంతటా వర్షించుము. అంతటా మేమును ఈ మార్గశీర్ష వ్రతస్నానం ఆనందంతో చేస్తాం. ఇదియే కదా మా వ్రతము. యుద్ధరంగంలో విరాట్ రూపాన్ని చూపించాడు భగవానుడు. దేవతలంతా తరించామని స్తుతించారు శ్రీకృష్ణుడిని. శ్రీకృష్ణుడి కనుసన్నల్లో మెలిగేవారు దేవతలంతా. అతని ప్రీతిని పొందటానికి వారు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. అతని భక్తులకు సేవ చేస్తే అతని మెప్పు పొందటం సులభమని వారికి తెలుసు. శ్రీకృష్ణ భక్తులైన గోపికలకు కొంత సేవ చేసి తరిద్దామని వరుణదేవుడు వచ్చాడు. అతనికి ఎలా సేవ చేయాలో ఆండాళ్ తల్లి వివరిస్తూ ఉన్నది. శ్రీకృష్ణ భక్తుల ప్రభావం చాలా గొప్పది. వీరికి దేవతలంతా ప్రణమిల్లుతారు. వీరి వద్దకు దైత్యులు రారు. వీరున్న చోట రాక్షసులు నశిస్తారు. శత్రువుల పీడ భక్తులను ఏమీ చేయలేదు. వీరు భగవన్నామ సంకీర్తన చేస్తారు. ఆ శక్తి వీరికి లభిస్తుందని మాంగళ్య వివృద్ధి స్తోత్రం ధర్మశాస్త్రం తెలిపింది. ద్రవంతి దైత్యా ప్రణమంతి దేవతా నశ్యంతి రక్షాంసి అపయంతి చారయ యత్తు కీర్తనాత్తు అని సర్వదేవతలకు జీవులకు భయాన్ని పుట్టించే యమధర్మరాజు సైతం భగవద్భక్తుల వద్ద భయభక్తులతోనే మెలుగుతాడు అని శ్రీ పరాశర మహర్షి విష్ణు పురాణంలోని అజామీళోపాఖ్యానంలో వివరించాడు. స్వపురుషం అభివీక్ష్య పాశహస్తం వదతి యమః కిల తస్య కర్ణమూలే పరిహర మధుసూదన ప్రపన్నాన్ ప్రభురహమన్య నృణాం నతు వైష్ణవానాం. పాశము ధరించి లోకంలోనికి బయలుదేరు తన భటుని పిలిచి రహస్యంగా చెవిలో పరమాత్మను ఆశ్రయించిన ప్రపన్నుల జోలికి పోవద్దు. శ్రీకృష్ణ భక్తులను వదిలివేయండి. అట్టి విష్ణు భక్తులను నేను శిక్షించదగిన వాడిని కాను. వైష్ణవేతులనే నేను శిక్షిస్తాను అని చెప్పేసి యమధర్మరాజు సూచించారు. యముడే వీరి ప్రభావాన్ని ఇలా కీర్తిస్తే మిగిలిన దేవతలు చెప్పేదేముంది. అందుకే వరుణుడు వచ్చి సేవకు సిద్ధమయ్యాడు. పెద్ద అధికారి మన మీద ప్రేమతో మనం కోరినదే తడవుగా మన ఇంటికి రావడానికి సిద్ధపడితే క్రింది యంత్రాంగం అంతా మన ఇంటిలోని వస్తువులను సరిచేయటానికి ఆ అధికారి అనుగ్రహాన్ని పొందేందుకు మన చుట్టూ తిరుగుతుంటారు కదా. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ప్రసన్నుడై మన గోపికా జనానికి అంతటికీ ఆండాళ్ళ ద్వారా కోరిన పురుషార్థాన్ని ఇస్తానన్నాడు కనుక
ఇక క్రింది యంత్రాంగం అంతా తమ పదవులకు తగినట్టు సేవ చేసి తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు వస్తూ ఉన్నారు. వారి ప్రతినిధిగా వరుణుడు వచ్చాడు. వీరికి ఏం కావాలో తెలుపమన్నాడు. ధనుర్మాసంలో శ్రీకృష్ణ భగవాన్ని ప్రీతికై చేసే వ్రతం. తల్లి వేరుని తడిపితే మొక్కంతా బ్రతుకుతుంది. అలాగే జగత్తుకు మూలమైన శ్రీకృష్ణునికై ఏం చేసినది లోకాలన్నింటినీ జీవింపజేస్తుంది. ఆ ఫలితం లోకులందరి క్షేమానికి మార్గం ఏర్పరుస్తుంది. కుచేలుడు 2 పిడికిళ్ళు అటుకులిస్తే శ్రీకృష్ణుడు ఆరగించగానే లోకాలన్నీ తృప్తి చెందాయి. అలాగే మనం స్వామి ప్రీతికై ప్రేమతో విశ్వాసంతో ఏ కొద్దిగా చేయగలిగినా దానివల్ల భగవానుడు సంతోషించి లోకానికి అతకు శ్రేయ పరంపరలను ప్రసాదిస్తాడు. ఆ భగవానుని యంత్రాంగం అంతా కదులుతుంది. వాయువు అనుకూలంగా వీస్తుంది. వరుణుడు సకాలంలో తగినంతగా అవసరమైన పర్వత ప్రాంతాల్లో వర్షిస్తాడు. అర్ధాత్ ప్రకృతి అంతా అనుకూలమై కళకళలాడుతూ ఉంటుంది. లోకం సుఖించడానికి అదే కదా అవసరం. భగవానుడే భక్త పరాధీనుడై వారి శాసనానికి లోబడి ప్రవర్తిస్తూ ఉంటే ఇక దేవతలు వారి ఆజ్ఞావశవర్తులై ఉంటారని వేరే చెప్పాలా? వచ్చిన వరుణదేవుని చూసి మన ఆండాళ్ళు అతని ఔదార్యాన్ని కీర్తిస్తూ మాకంటూ ప్రత్యేకించి ఏ సేవలు అవసరం లేదు, శ్రీకృష్ణుని ఆనందమే మా ఆనందం, స్నాన వ్రతం చేయాలని ఆజ్ఞ. దానికి సమృద్ధిగా నీరు కావాలి. అది తగినంతగా నీవు ఇస్తే మేము స్నానం చేస్తాం. ఊరి వారందరికీ నీటి సమృద్ధి ఏర్పడుతుంది, పంటలు పండుతాయి. అప్పుడు మా స్వామి ఆనందిస్తాడు. నీవు ఆయనను ఆనందపరిచిన వాడు అవుతావు కనుక అనుకూల వర్షాలు కురిపించని ప్రార్థించింది గోదాదేవి. వీరంతా చిన్ని గోపికన్నయ్యలు కదా. వరుణుడనే పేరు తెలియదు, అతని పనిని బట్టే గుర్తించి పిలుస్తున్నారు. మండలాకృతిలో వర్షించే మేఘాలకు ప్రభువు అయిన ఓ వానదేవ, నీ పదవి ఉదాత్తమైనది. సృష్టి రచనను బ్రహ్మకు కేటాయించి చల్లని ప్రేమతో ప్రీతితో మీకు ఈ రక్షణ కార్యాన్ని ప్రాణికోటికి జీవనాధారమైన వర్షమునకు నిర్వాహకముని ఇచ్చాడు. రాజసూయ యాగంలో శ్రీకృష్ణుడు బాధ్యతలు ఇస్తూ కానుకలు పుచ్చుకునే విభాగాన్ని దుర్యోధనునికి ఇచ్చాడు. అడిగినవి అందించే విభాగాన్ని కర్ణునికి అప్పచెప్పాడు. కర్ణుడు ఉదారుడు దాత కనుక నీవు అంతటి ఉదారుడు వానదేవా. లోకుల పుణ్యాలను చూసి రక్షించటం, పాపాలను చూసి శిక్షించటం స్వామి పని. మరి నీవో ఈ లోకులు పుణ్యపాపాలను చూసి వర్షించవద్దు, అందరికీ సమానంగా జీవనాన్ని అందించు, కురిపించడం నీ బాధ్యత కనుక కురియాలి. ఉపయోగించుకోవటం కురిచిన స్థానం యొక్క యోగ్యతను బట్టి ఉంటుంది. క్షేత్రంలో వర్షిస్తే పంటలను ఇస్తుంది, సముద్రంలో కురిస్తే ఉప్పిస్తుంది, ఎడారిలో కురిసి ఆవిరవుతుంది, నిప్పుపై కురిసి అర్పివేస్తుంది. ఆ తారతమ్యాన్ని నీవు చూడవద్దు, దాపరికం వద్దు. ఆండాళ్ళు ఈ పాచురంలో మేఘం వర్షించే క్రమాన్ని వైజ్ఞానికంగా అందంగా వర్ణిస్తూ ఉంది. ముందుగా సాగర ముందు ప్రవేశించి అట్టడుగున గల నీటి దాకా పూర్తిగా పానం చేయాలి. లోకాలన్నింటికీ ఇవ్వగలిగినంత నీరు నీవు తాగినప్పుడే కదా మాకు ఇచ్చేది. ఉపమానంగా చెప్పబడేదే ఉపమేయము కంటే గొప్పది కావాలి. భగవాన్ని పొగుడుతూ కవులంతా మేఘవర్ణుడా అంటారు. జ్ఞానం లేని వర్షిస్తే తెల్లబడిపోయి కొంతమేర మాత్రమే వ్యాపించే అస్తమానము లేని మేఘంతో భగవాన్ని పోల్చటం అతన్ని గౌరవించటం కాదు, అవమానించటం అవుతుంది. ఎముకల వలె తెల్లగా తోమిన పలువరుస వలె నీ కీర్తి మేఘమును కృష్ణుడితో పోల్చింది అంటే అది ఎగతాళి దోషణ కదూ. ఆండాళ్ళు సవరించింది. ఓ మేఘమా, నీటిని నిండుగా గల నీవు సృష్టికర్తగా ఉండే శ్రీకృష్ణుని దివ్యదేహం లాంటి ఛాయను పొందాలి. స్వామి వంటి నీలికాంతులు ఎనాలి. ఒక్కసారి ఆకాశమంత ఎత్తు నీవు ఎదగాలి. క్రింద వర్షిస్తే కొంతమేరకే తడుస్తుంది. మా ఊరికే కాదు, లోకానికంతకు నీ లాభం కలగాలంటే ఎత్తు చేరాలి. మా శ్రీకృష్ణుని చేయి అడిగిన వారికి అడిగినవన్నీ ఇచ్చి పెరిగిన సుందర బాహువు, దానికి అలంకారంగా ఉన్న చక్రం వలె ముందు నీవు మెరవాలి. సుదర్శనుడుకు నీవు కావాలి. స్వామి ఎడమ చేతిలోని శ్రీ పాంచజన్యము వలె ఘనమైన గర్జన చేస్తూ ఉరమాలి. ముందు ఉరమడం తదుపరి మెరవడం అంటారు లోకులు. కాదని అమ్మ చెబుతోంది. కాంతి వేగం ఎక్కువ కనుక ముందు మనకు అది కనపడుతుంది. అదే క్రమాన్ని తెలుపుతోంది.
అది వింటూ ఆర్తితో ఎదురుచూపే మా కోరికలు తీరా మా స్వామి శారంగమనే ధనస్సు నుండి వెలువడే శరపరంపరవలే నీవు వర్షించాలి. శరములు కొందరిని హింసిస్తాయి, నీవు ఆ పని చేయవద్దని మా ప్రార్థన. ఆ వాన కూడా పర్వతాల వద్ద సహ్యలలో కురిస్తే లోకాలకు కావలసిన నీరు అవసరానికి ఆదుకునే నదులై పారుతుంది, పంటలు పండుతాయి. మేము మా శ్రీకృష్ణునితో స్నానం ఆడవచ్చినప్పటిదాకా నీరుంటుంది. మాతో కలిసి ఆయన స్నానం ఆడితే అప్పుడు నీకు కురిసిన ప్రయోజనం సిద్ధిస్తుంది. అట్లా వర్షించమన్నది ఈ పాసురంలో గోదాదేవి. సముద్ర జలాలను పీల్చి రుచికరమైన రీతిలో వర్షించే మేఘమే జ్ఞాని అయిన ఆచార్యుడు. శాస్త్రము భగవంతుడనే సముద్రంలో మునిగి సత్యాన్ని గుణాలను గ్రహించి ఉన్నత పీఠాన్ని అధిరోహించి భగవంతుని చిహ్నాలు ధరించి శిష్య హృదయ తాపం బాపి మనఃకేదారముల ప్రేమ పంటలు పండునట్లు ఆ శిష్యుల హృదయాలలో శ్రీకృష్ణుడు ప్రేమరా విహరించున్నట్లు చేస్తాడు. ఆ ఆచార్యుడే భగవంతుని ప్రేమరూపం. అతడు విజ్ఞానమయుడు. అంతర్యామిగా వారిలో భగవానుడు ప్రకాశిస్తాడు. ఆచార్య మేఘాన్ని ఆండాళ్ తల్లి ఈనాడు ప్రార్థించింది, అనుగ్రహించి వ్రతాన్ని జరిపించమంటూ. తదుపరి భాగంలో 5వ పాసురం గురించి తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.